హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది మండే మార్నింగ్ వ్లాగ్ అండి. కొంచెం ఇల్లు శుభ్రం చేసుకొని వాకిలి తుడిచి కల్లాపు జల్లి ముగ్గు పెట్టేసుకున్నాను. దీపారాధన చేసుకొని రోజు లంచ్ కోసం అయితే గుత్తి వంకాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. నేను గుత్తి వంకాయ ఎలా చేస్తున్నానో చూడండి. మీకు నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నా వీడియోని కొంతమందికి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. అయితే వంకాయని 4 భాగాలుగా కట్ చేసుకొని నూనెలో బాగా వేయించుకోవాలి. ఇలా వేయించిన వంకాయల్ని ఒక గిన్నెలో పక్కన పెట్టుకొని ఉల్లిపాయ, టమోటా అంటే కూరకు సరిపడిన ఉల్లిపాయలు అన్నమాట. నేనైతే ఒక 5 ఉల్లిపాయలు, ఒక టమోటా గ్రేవీ కోసం అన్నమాట, అల్లం వెల్లుల్లి మిక్సీ కొట్టి పెట్టుకున్నానండి. లేదు ఉల్లి టమాటా మిక్సీ కొట్టేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేరేగా వేసుకుంటానంటే అది మీ ఇష్టం. నేనైతే ఇలా చేస్తున్నాను. మసాలా బాగా వేయించి తర్వాత కొంచెం ధనియాలు, జీలకర్ర పొడి, గరం మసాలా, కారం సరిపడినంత కారం, ఉప్పు వేసి బాగా ఆయిల్ పైకి తేలేటట్లు వేయించుకోవాలి. ఇలా వేయించిన తర్వాత నేనైతే కసూరి మేతి వేస్తున్నానండి టేస్ట్ కోసం. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసుకోండి. కాకపోతే కసూరి మేతి వేస్తే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా వేయించాక సరిపడినంత కారం వేసి ఆయిల్ దగ్గరికి మసాలా దగ్గర గ్రేవీలాగా వచ్చాక ఆయిల్ తేరాక వేయించి ఉంచిన వంకాయలు కూడా వేసి సరిపడినంత వాటర్ వేయాలి. సరిపడినంత వాటర్ వేసి మూత పెట్టుకోవాలి. కూర గ్రేవీ దగ్గరికి అయ్యాక దించేటప్పుడు కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకోవచ్చు. ఇదండి నేను వండిన గుత్తి వంకాయ కర్రీ. ఎలా ఉందో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, వీడియోని షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. నేను మీ రమశ్రీ గౌరి.